గుర్తొచ్చిందా? ఏంటి టాల్స్టాయ్ చూస్తున్నావు? చా నీలిమ కదా? అయ్యో, సర్ప్రైజ్ గా ఉందా? ఇదెప్పుడురా? దుబాయ్లో జాబ్ దొరికినప్పుడు జస్ట్ చూపించడానికి తీసుకెళ్ళా. నిన్ను చూడగానే నీకు ఒక షాక్ ఇవ్వడానికి మేమిద్దరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ, ఇంకొంచెం టైం ఉంది. ఓ చిన్న గ్లాసులు లేవు, అందుకే ఇందులో పోసా. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇది ఐరిష్ నుంచి తీసుకొచ్చింది. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. రే, నువ్వు హ్యాపీయేనా? నన్ను చూస్తే హ్యాపీగా ఉన్నట్టు కనపడడం లేదా? రే, నువ్వేమంటావు? లేదు కదా? మన పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు నీ మొహంలో ఉన్న ఫీలింగ్స్ నేను చూశానురా. నా క్లాక్లో టైము వెనక్కి పరిగెడుతోంది. లోనప్ప, క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఈ పుచ్చిపోయిన పళ్ళవాణ్ణి ఒకే రోజులో స్టార్ను చేసింది నువ్వు. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఉందే, అది ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదురా లోనప్ప. ఇప్పుడు మనసులో డిప్రెషన్ వస్తే వెళ్ళి అద్దం ముందు నిలబడతా. ఆ తర్వాత నన్ను నేను చూసుకుని నవ్వుతాను చూడు. అందుకేరా నేను ఈరోజు డాక్టర్గా ఉన్నాను. హలో. ఫుడ్ సూపర్గా అరేంజ్ చేసావు. ఏయ్, లాయర్ ఫోన్ చేస్తున్నాడు, అటు వెళ్ళి మాట్లాడు. హలో సార్. ఇక మీదట మేమిద్దరం కలిసి ఉండటం లేదు. తను ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, నేను ఇటు నుంచి దుబాయ్ వెళ్ళిపోతున్నాను. నాకది ఇష్టం లేదు, దయచేసి ఏదైనా చెయ్యండి. డివోర్స్కి ఇద్దరం ఫైల్ చేశాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో. రే, ఏముంటున్నావురా నువ్వు? నీలిమ నాన్నగారి సంవత్సరేకం, అందుకోసం ఇక్కడికి వచ్చాం. అప్పటి వరకు ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నాం, అలాగే ఇప్పటి వరకు ఉన్నాం. అది కుదరదు. రే, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? దానికేం కారణం లేదురా, అంతే. ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్నాం. అన్నీ చెప్పాడుగా, నువ్వు దీని గురించి ఆలోచించకు. ఇది మేము నిన్నో ఈరోజే తీసుకునే నిర్ణయం కాదు. ఇంత సింపుల్గా ఎలా డిసైడ్ చేసుకున్నారు? ఇది సింపుల్గా తీసుకున్నామని ఎవరు నీతో చెప్పారు? లోనప్ప, ఇప్పుడు మన మూడ్ని కొంచెం మార్చుకుందాం. పొద్దుటే స్కూల్కి వెళ్ళడానికి నేను ఇక్కడికి చేరేలోపే ఈ బోట్ ఎప్పుడు వెళ్ళిపోయేది, అది నీకు గుర్తుందా? నేనైతే ఈ సైడ్ వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? అవునా? అప్పుడప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే నీకు మంచి ఐడియాలు వస్తాయిగా. అవును, నీ దగ్గర కొత్త కథ ఏమైనా ఉందా? నా రాతలన్నీ ఎప్పుడో మూట కట్టేశా. చేత్తో కలం పట్టి ఎన్నో ఏళ్ళైంది. ముందుగా నువ్వు ఎప్పుడు రాసి పెట్టవుగా, అలా ఒకగా ఏదో ఒకటి సరన్నా చెప్పుకుంటూ పోతావుగా. ఏదైనా ఒక కథ చెప్పు. లేదు, ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. నీకు ఇన్స్పిరేషన్ రావడానికి నేనేమైనా పాట పాడినా? అయితే నేను ఈ నీళ్ళలోకి దూకేస్తాను. చెప్పు.
చెప్పనా? ఆ? చెప్పరా. చాలా దూరంలో ఒక పెద్ద కొండ పక్కన ఒక ఏరుంది. అడవి గుండా చాలా రకాల చెట్లను కొండరాళ్లను దాటి తనక్కడికి అందంగా వచ్చి చేరేది. ఆకాశాన్ని భూమిని ఒక బింబంలా చూపించే ఒక అందమైన నది అది. ఆ నదిలోని నీళ్లను చూస్తుంటే పాల సముద్రాన్ని చూస్తున్నట్టుండేది. తన ముందుకు వెళదాం అనుకున్నప్పుడు అందులో ఎండిపోయిన మట్టి తనను తాగేసిందన్నట్టుండేది. నది భయపడింది. తను మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనుకుంది. కానీ తనలా వెళ్ళాలి అనుకుని ముందుకు వెళుతున్నప్పుడు ఆ మట్టిని తాగుతూ సంతోషంగా వెళ్ళింది. ఆ సమయంలో అటుపక్క గాలి బలంగా వీచింది. ఆ గాలి తనతో అన్నది, నువ్వెందుకు భయపడుతున్నావు అని. నిన్నిక్కడి నుంచి మరో పక్కకు తీసుకువెళ్తానంది. నది కూడా సంతోషపడి సరే అంది. కానీ దానికి తనను నిరాధారిగా మారమంది. గాలి అన్నది, నువ్వు ఆవిరైతే నేను నిన్ను 5 నిమిషాల్లో ఆ పక్కకు తీసుకువెళ్తాను అని. నదికి చాలా బాధ కలిగింది. అప్పుడు ఆ నది చెప్పింది, నేను నది కదా, నదిగానే రాగలను అని. నది మరలా ముందుకొచ్చింది. మళ్ళీ మట్టి నీటిని తాగడం మొదలుపెట్టింది. గాలి మళ్ళీ చెప్పింది, నువ్వు నిరాధారైతే నేను నిన్ను అటు పక్కకు తీసుకుపోతాను అని చెప్పింది. అక్కడ ఒక కొత్త లోకం ఉంది అని కూడా చెప్పింది. ఆ నది చివరికి నచ్చకపోయినా నిరాధారిగా మారిపోదామని నిర్ణయించుకుంది. అప్పుడు గాలి తనను తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఆ కొండల అంచులు దాటేశారు. వాళ్ళని ఆహ్వానించడానికి కొత్త మేఘం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ఆవిరి వర్షమై కురిసింది. కానీ తాను మాత్రం అది నమ్మలేదు. తాను మళ్ళీ ఒక నదిగా మారింది. ఇదివరకటి కన్నా ఇంకా అందంగా ఉంది. తాను వెళ్లే దారి అంతా చెట్లు చేమలు అందంగా పెరిగాయి. అక్కడ ఉన్న యువకులకు అద్భుత శక్తి ఉంది. మనసుల్లే గాలికి తెలుసునా మమత చిరునా మాలే ఎద సవళ్ళే మది సందల్లే సుదూ ఒక విలేజ్ మ్యాగజైన్. ఆ, మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ కథలు, కవితలు, వాళ్ళ గురించి, ఆ, ఇటువంటి విషయాల గురించి ఒక మ్యాగజైన్ ఇది. ఆహా. అందరింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది ఒక కొత్త ఐడియా. మ్. కానీ దానికి ఫండ్ కావాలిగా. నువ్వు ఫండ్ రెడీ చేసుకో, మిగతావన్నీ చూసుకుందాం. మ్. లోనా మ్. నువ్వేదో కొత్తగా చేయబోతున్నావని విన్నాను. నీకెవరు చెప్పారు? అది ఎవరైతే ఏంటి, కానీ అది మాతో కూడా చెప్పకుండా. అక్క, షాపు పెద్దదిగా చేయాలి కదా. ఓ ఆ తర్వాత తర్వాత చిన్న పబ్లికేషన్స్. ఆ? పబ్లికేషనా? ఆ, అదే మ్యాగజైన్. ఏం చెప్పావు? ఆ, లోనా, నువ్వు ఈ అక్కర్లేని విషయాలన్నీ చెయ్యకు. అసలు నీకు ఈ విషయాల్లో అనుభవమే లేదు. ఇదంత పెద్ద విషయం కాదు పెద్దక్క. దీని గురించి నేను ఫుల్గా ఎంక్వైరీ చేశాను. లోనపరవనా, మీరు స్కూల్లో ఒక మ్యాగజైన్ గా ఎడిటర్ గా ఉన్నారుగా. ఆ, అందుకే నేను భయపడుతున్నాను. మన తాత నీకు ఈ షాప్ ఇచ్చే ముందు ఏం చెప్పారు? ఈ బిజినెస్ తప్పితే ఇంకేమీ చేయకూడదని చెప్పారుగా. ఏయ్, నేనెక్కడ షాపును వదిలేస్తున్నాను? షాపును బాగా చూసుకోవాలను. ఆ, ఒక్కటే సరిగ్గా చేయలేకపోతున్నావు, ఇంక రెండు ఎలా చూసుకోగలుగుతావు? మ్. హ్మ్.